చాలామంది సభ్యులు మాట్లాడడానికి నాకు నేమ్స్ పంపించారు. అయితే మిగిలిన సభ్యులు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా ఈరోజు 16వ సభాపతిగా ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతో అనుభవం గల నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతూ ఈరోజు అగ్రస్థానంలో మీరు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎండ్బి శాఖ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా చాలా కాలం పాటు చేశారు. ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆలోచనలు చేసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కూడా మీ సలహా సహకారాలు కోరుతారని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఒకసారి మొదట 2014 నుంచి 19 వరకు ఉన్నాను. అదేవిధంగా రెండవసారి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ బాధ నేను అనుభవించాను అధ్యక్ష. 32 రోజులు నన్ను జైల్లో పెట్టి, అది కూడా ఎక్కడో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆళ్ళగడ్డనో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కర్నూలు కాకుండా ఆదోని అనేటువంటి మాకు సంబంధం లేని ప్రాంతానికి తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు ఈ అక్రమ కేసులు తమరి మీద పెట్టినప్పుడు ఏ విధంగా బాధ ఉంటుందో అనుభవించినటువంటి నాకు కూడా తెలుసు అధ్యక్ష. ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, అదేవిధంగా జరిగిన అవమానాలు, పోలీస్ అధికారులు మాట్లాడేటువంటి మాటలు, కార్యకర్తలను వేధించినటువంటి కూడా కళ్ళతో నేను అనుభవించాను అధ్యక్ష. అటువంటిది మీ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీకి ఒక సైనికుడిగా ఉన్నారు మీరు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాల ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ మీటింగులు పెట్టి కార్యకర్తలకు వారికి ధైర్యం కూడా చెప్పారు అధ్యక్ష. మీరు ధైర్యం చెప్పడమే కాకుండా పోరాడితే పోయేదేముంది, పోరాడుదాము అని చెప్పి అనేక మంది కార్యకర్తలకు, నాయకులకు మీరు ఒక స్ఫూర్తిదాతగా నిలిచినటువంటిది నేను కళ్ళతో కానీ చూడడం కానీ జరిగింది అధ్యక్ష. ఇక్కడ తమని ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఎవరైతే అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్షం వద్దని ఇందాక కూడా మనం కూడా అనుకున్నాం అధ్యక్ష, మరి ఆ పోరాటం చేసి ఎన్నో అవమానాలు చేసిన మా నాయకుడిని మాటలు మాట్లాడిన వారు పిరికి పందలు, కనీసం ఈరోజు వారు గెలిచిన 11 మంది బాధ్యత వారికి సభ జరిగేటప్పుడు ప్రజా సమస్యల మీద కానీ ప్రజల కోరిక ఏదైనా ఉన్నప్పుడు కానీ వారిని వినపడి ఇక్కడ ఉండి మాట్లాడవలసిన బాధ్యత ఉంది. అంటే ఇప్పుడు ప్రజలు కూడా గుర్తిస్తారు అదే లాస్ట్కి, మరి ఆ 11 స్థానాలు కూడా పోతాయి అధ్యక్ష. ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఎన్నిక ఇచ్చిన తర్వాత వారు కూడా ఇక్కడ ఉండి సభలో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మిమ్మల్ని గౌరవమైనటువంటి ప్రారంభం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీ యొక్క ఆదేశాల ప్రకారం మేము అందరం కూడా చేస్తామని చెప్పి సెలవిస్తూ మీకు అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు ఒల్లు రవీందర్ గారు. నమస్కారం అధ్యక్ష. చాలా సంతోషం. 16వ శాసనసభకి మరి స్పీకర్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అందరు ఎమ్మెల్యేలు కూడా మరి మీ నాయకత్వంలో ఈరోజు ఈ సభ నిర్వహణ చేసుకోవడానికి ఒక బలహీన వర్గాల వ్యక్తిగా మీరు ఈ రాష్ట్రానికి చూపించినటువంటి నాయకత్వ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా మరి అభినందించుకుంటూ, మరి చింతకాల అయ్యన్న పాత్రుడు గారంటే ఒక అభిమాన పాత్రుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఉమ్మడి మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండరు అధ్యక్ష. 42 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు 25 సంవత్సరాల వయసులో మీరు శాసనసభ్యుడిగా ఎన్నికవడం, అనేక మంత్రి పదవులు నిర్వహించడం, 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, ఒక హుందాగా ఒక రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి హుందాగా చూపించారు అధ్యక్ష మీరు. మరి అటువంటి మీకు గత 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు కలిగించారో ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు అధ్యక్ష.
నిజంగా ఆ రోజు ఈ రాష్ట్రం ఏమైపోతా ఉంది, ఇంత పెద్ద 66 సంవత్సరాల వయసులో కూడా వారిని కూడా వేధిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడికి బాధపడ్డారు అధ్యక్ష. మరి ఈరోజు తిరిగి మీరు ఒక ఉన్నత స్థానంలో కూర్చోవడం, ప్రధానంగా ఈ అసెంబ్లీలో చాలా అవమానాలు జరిగినాయి అధ్యక్ష ఎమ్మెల్యేలకి. ఆ రోజున మేము చూసాం, బండబూతులు మాట్లాడారు అధ్యక్ష. ఈ దేవాలయం లాంటి ఈ అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారంటే నిజంగా ప్రజాస్వామ్యంలో అది సాధ్యమయ్యేదానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష. ఇవాళ మొక్కుకున్నారు, చెట్టుని పుట్టని దేవుడిని అందరినీ మొక్కుకున్నారు. ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. మరి ఆ విధంగా ఈ సభను నిర్వహించాలని, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కార్యక్రమాలు ఉపయోగించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చోవడం మా అందరికీ కూడా ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మంత్రివర్యులు రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు. అధ్యక్ష, ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎన్నికై పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే రాజకీయాల్లో నేను కూడా చూస్తూ ఉన్నా, ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచి మళ్ళీ ఇంకొకసారి గెలవాలంటే ఎంత కష్టమవుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇటువంటి రోజుల్లో కూడా మరి 7 సార్లు శాసనసభ్యుడిగా కానీ పార్లమెంటు సభ్యుడిగా కానీ మరి ఏ రకంగా అయితే ప్రజల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని మీరు సంపాదించారో అదంతా కూడా మాలాంటి వారికి అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పరంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసా, 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయాలంటే ఒక ఫ్యాక్షనిస్టులు, ఇండస్ట్రీస్టులు, క్యాపిటలిస్టులు, భూస్వాముల చేతిలో ఉండేటువంటి రోజుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పేటువంటి స్థితిలో, అందులో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసేటువంటి స్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కూడా చూసినటువంటి పరిస్థితి. అందుకు ప్రత్యేకించి లాస్ట్ టైం కూడా నేను చూసాం, ఏదైతే 2 పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళు గుర్తు వచ్చేవారు ప్రజలకి. ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పీతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక కాలవ శ్రీనివాసులు, ఒక కేఈ కృష్ణమూర్తి. అది తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా బీసీలకి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మరి నేను కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా మళ్ళీ ఈ రోజు కూడా, ఎందుకంటే ఆ రోజు కూడా బడుగు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు మా గోదావరి దళిత బిడ్డ బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్గా బాలయ్య గారిని తీసుకోవడం కానీ, అదేవిధంగా మరొక దళిత బిడ్డ ప్రతిభాభారతి గారిని మరి ఇక్కడ స్పీకర్గా తీసుకోవడం కానీ, ఈరోజు మళ్ళీ ఒక అయ్యన్న పాత్ర గారు, ఒక సీనియర్ నాయకులు, ఒక బీసీ నాయకులు మళ్ళీ ఈరోజు స్పీకర్గా మరి ఈరోజు ఎన్నిక ఇవ్వడం వేళ చంద్రబాబు నాయుడు గారికి, అందుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే యొక్క శాసనసభ యొక్క హోందాతనం మరింత పెంచేటువంటి విధంగా, ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి తొలి స్పీకర్గా ఆ రోజు మరి ఐదేవర కాళేశ్వరరావు గారు కానీ, మరి ఏదైతే పిడతల రంగారెడ్డి గారు కానీ, కోన ప్రభాకర్ రావు గారు కానీ, నిశంకరరావు వెంకటరత్నం గారు కానీ, శ్రీపాదరావు గారు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మరి ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఇట్లా ఎంతోమంది ఈ సభను హోందాగా సమర్థవంతంగా నడిపించినటువంటి చరిత్ర గతంలో ఉంది. మరి దురదృష్టవశాత్తు మన ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, లాస్ట్ టైం 5 yearsలో కూడా ఏ రకంగా సభ జరిగిందో అందుకు ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులమే.
మరి కనీసం ఆ రోజు వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు శాసనసభలో చూసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలియజెప్తే, ఎందుకంటే జనరల్గా ఏదైనా అధికార పక్షం అంటే మెరిట్స్ చెప్తుంది, ప్రతిపక్షం అంటే డిమెరిట్స్ చెప్తుంది. అయినా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వకుండా సాక్షాత్తు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు నా మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేశారనంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ మైండ్లో కక్షతో ఆ రోజు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి శాసనసభను వాళ్ళు ఏ రకంగా మరి మార్చారనేది ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి శాసనసభలోనే కాదు, శాసనసభ వెలుపల కూడా మేము కూడా ఆ రోజు ప్రభుత్వ బాధ్యతలు, ఎందుకంటే మేము మొన్న అఫిడవిట్లో కేసుల వివరాలు నమోదు చేయాలంటే డీజీపీకి అప్లై చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఏ జిల్లాలో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర మా మీద నాకు ఆ వివరాలు తెచ్చుకుంటే 25 కేసులు నా మీద నమోదయ్యాయి. అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే 2019కి ముందు ఒక్క కేసు కూడా మా మీద లేనటువంటి రోజుల్లో మరి 25 కేసులు ఈ ప్రభుత్వం నమోదు చేశారంటే ఏ రకంగా కక్షలు, కేసులు, వేధింపులతోటి వాళ్ళ పాలన శాసనసభలోను సభ వెలుపల ఎట్లా జరిగిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితికి భిన్నంగా మళ్ళీ అటువంటి ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి మహనీయులు ఎవరైతే శాసనసభను మరి హోందాగా సమర్థవంతంగా నిర్వహించారో ఆ కోణంలో మళ్ళీ అయ్యన్న పాత్రుడు గారి ద్వారా, ఎందుకంటే నాకు కూడా ఆ నమ్మకం, ఎందుకంటే మీతో కూడా మాకు మంచి సన్నిహిత సంబంధం, మీరు కూడా ఏదో పంచాయతీరాజ్గా కానీ ఆర్ఎన్బీగా కానీ అందులో ప్రత్యేకించి మా గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి మిమ్మల్ని దగ్గరగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంచేత మీ యొక్క సారథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళీ హోందాగా సమర్థవంతంగా నడుచుకుంటుందని పూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటాం అధ్యక్ష. గౌరవనీయులు ఫరూక్ గారు. నూతనంగా స్పీకర్గా తమరు ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. దాదాపుగా మీకు నాకు 40-42 సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. మీరు నేను కొత్తగా మినిస్టర్ అయినప్పుడు పక్క ఇండ్లనే ఉండేవాళ్ళం సార్. మరి ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్. మీరు స్పీకర్గా ఆ స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఇలాంటి వ్యక్తి సార్, నిష్కలమైన మనసు. నేను చెప్పేది ఏమిటి సార్, మీరు సభా సంప్రదాయాలు కాపాడండి సార్, సభను గౌరవంగా నడపండి సార్. గత సభ నేను చూశాను సార్, నేను కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేశా, చైర్మన్గా కూడా చేశా. సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం సార్, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీల గురించి మాట్లాడలేదు సార్ సభలో. అది రికార్డుల నుంచి తొలగించారు కదా సార్. అన్పార్లమెంటరీ మాట్లాడితే అలో చేస్తారా? నా మీద కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే చెప్పకూడదు సార్, అది ఎందుకంటే కౌన్సిల్ కాబట్టి అన్పార్లమెంటరీ సార్, రికార్డు తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్. అది బుక్ అన్ని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్. ఎట్లా సార్ సభను? గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోటితో నేను చెప్పాను సార్, వాళ్ళని నోరు గడుపుకోవాల్సి వస్తుంది సార్ చెప్పారు చెప్తే. ఏం సార్ సభా సంప్రదాయాలు పాటించినాడు సార్ ఆయన? సభను సక్రమంగా నడిపించాడా? వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్. కాబట్టి నేను కోరేది అంతే సార్, మంచివారు, మీకు అన్ని అనుభవం ఉంది, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మీరు మొదటి నుంచి మంత్రిగా ఉన్నారు. మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారు ఈ అవకాశం కలిగించారు, వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వాటి సభా సంప్రదాయాలు ఉండాలి సార్, గౌరవం ఉండాలి. సభ అంటే ఏంటి సార్? ఇన్ని సభలు చూసాం మీరు నేను 40 సంవత్సరాలు, ఎంత హుందాగా ఉండేది. ప్రతిభారతి గారు ఉన్నారు, దళిత మహిళ. అదేవిధంగా మన ఎండమల రామకృష్ణుడు గారు ఉన్నారు, గతంలో నారాయణరావు గారు ఉన్నారు మన ప్రభుత్వంలో, ఇంత గౌరవంగా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కంటతడి పెడితే చూడలేకపోయాం సార్. అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా బాగా తట్టుకోలేకపోయినాం. సభను నడిపించే తీరు అది సార్. సభ గౌరవం ఏమైనా ఉంది సార్? సభ అంటే ఏమి సార్? ఎందుకు వచ్చాం సార్ ఇక్కడ మేము? నేను కోరేది అంతే సార్, మీకు అనుభవం ఉంది కాబట్టి సార్, మీరు నేను మంచి మిత్రులము, మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్.
మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకున్నారు. నేను మున్సిపల్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, మరి హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. నేను బాగా ఈ పార్టీలో బాగా పనిచేసే తెలుగుదేశం పార్టీలో నిన్ననే ఇదే సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సంప్రదాయం సార్, ఒక్క మాట ఎవడన్నా మాట్లాడాం సార్, అది నాయకత్వం వచ్చినాడు అన్న గౌరవం వచ్చి ఆయన తరబడి చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఆయన పశ్చాత్తాప చేసిన పాపాలవి సార్. ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు సార్ సభలో. ఆయన ఉన్న స్పీకర్కు అనుభవం ఉంది, అనుభవం లేనివాడు కాదు, అపారమైన అనుభవం ఉన్నాడు కూడా. ఏది సార్ సభ నడపడం? కాబట్టి నేను కోరుకునేది సార్, మీకు అపారమైన అనుభవం ఉంది, బాగా తెలిసిన వారు, బాగా చదువుకున్నవారు కూడా మీరు సభను హుందాగా నడపండి సార్. అదేవిధంగా సార్ డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్. నేను ఎప్పుడు చూస్తూ ఉన్నాను. నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారు, స్పీకర్గా చేసే అనుభవం ఉంది. ఎప్పుడైనా డిబేట్ మాట్లాడారు, డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద? అసలు ఎందుకు వచ్చాం శాసనసభలుగా? అవకాశం రావాలి. బడ్జెట్ మీద అన్ని మంత్రుల వర్గం ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా, ప్రజలకు తెలియజేయాలా? ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్. డిబేటే జరగలేదు. ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం కలిగింది సార్. కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్. నేను కోరుకుంటేదైతే నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్గా చేశాను కాబట్టి సభా గౌరవాన్ని, సభను హుందాతనంగా నడపండి అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను సార్. పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారు.